చలి పెడుతుంది. నీళ్ళు దిగాలంటే చల్లగా కూడా ఫ్రెండ్స్ నెమ్మ ఎట్ట కట్టలేదు. ఇది చూస్తే మొక్క చేను నాకు నైట్ పెరిగేదే. దీంట్లో దూరిపోవాలంటే చలి పెడుతుంది. ఏం చెప్తావు ఫ్రెండ్స్ మా బాధలు. బాగా చలి పెడుతుందిలే పనికి. ఏం మరతారా నీకే ఎక్కడ కలుస్తుంది. రాత్రి బాగానే మటన్ తినేనంటివి. తలకాయ కూర తెచ్చుకున్నా. రేపు ఇవాళ తెచ్చుకుని పెడతా చూడు. రేపు మా ఫ్రెండ్స్ కల్లా పెడతాను. ఫ్రెండ్స్ కల్లా పెడతా చూపిస్తా మరి. ఫ్రెండ్స్ కల్లా పెడతావు అయితే. రాత్రి ఫోన్ చేసి వీరేసు రాకపోతే అబ్బా మటన్ ఉన్నందుకే కదా. మటన్ దానికి మరి అది ప్లాన్. లేకుంటే అబ్బా నువ్వెందుకు రావులే. ఎంత తెచ్చింది వీరేసు? 2 కేజీలు. 2 కేజీలా? అయిపోతే ఎన్ని మిగిలిటది అయితే? ఉంది ఇంకా. ఇంత నీళ్లు కట్టి ఏమంటే మరి కరెంట్ వస్తే గచ్చెక్కి పడుతుంది అట్లా. ఇప్పుడు ఓలే నిన్ననే నీళ్ళు కట్టేది అయిపోయింది అనుకోండి. ఏడైపోయింది. దీంట్లోనే దూరం లేక ఆశీర్కి వస్తుంది. ఒక్క మంచి కట్టలేడు. ఆ మేరకు 1 2 ఏడ నీళ్ళు తిప్పే 1 2 సరిపోయింది. మొత్తం నీళ్ళు పోతున్నాయి. ఇంకా లోపల చేయితే అయిపోతాయి. ఇంకా వస్తలేవా పోతాయి. పోతున్నాయి మొత్తం నీళ్ళు కింద బాగా. బాగుంది. ఇంకెక్కడ ఈరోజు అప్పుడే ఆల్రెడీ కట్టారు ఇక్కడ. ఆడుంటారా నిన్న గచ్చున్న దానికి పిచ్చి చలి పెడుతుంది ఈరోజు. చలి కాదు కానీ చెమ్మకి చూడిగా తడిచేద గడ్డి అంతా ఇప్పుడు దీంట్లో దూరి వాళ్ళ దీంట్లో దూరి పోయి వెళ్ళినా లేదని చూసుకోవాలి. లేకపోతే సగాను పోయి సగాను వాకుంటే కడసాను కాడంగా ఎండిపోతుంది. మొక్కజొన్నకి నీళ్ళు ఎక్కువ కట్టాలి. మొక్కజొన్నకి ఇప్పుడే స్టార్ట్. ఇప్పుడు బాగా కట్టుకుంటే కాడొస్తుంది. కాదు రోజు రాత్రి మిస్ అయిపోతున్నాం. మామేమో లివర్లది పకోడా ఫ్రై చేసిండు. అంటే మటన్ ఆశపడేవులే. మటన్ ఆశపడినందుకు నువ్వు వచ్చిలేవు. లేకుండా తిన్నీకి వస్తుంది మరి మటన్ అయిన దానికి. మీ పాప మీ బామ్మ తెచ్చినందుకు ఇది చేయలే. లేకుంటే ఎందుకు రావులే. ఈరోజు తలకాయ కూర. ఈరోజా కర్రలు పోతామబ్బా. నేను బడిసాను నాయుడు గాడు. కర్రలు పోతారు. బట్టలు తెచ్చుకోవాలా. గోవా ట్రిప్ ఉంది కదా. గోవా పోతున్నట్టే మీదే మేలు. ఇది చల్లగా మరి ఇంకేం చేస్తావు. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాల. 2026 కొత్తగా ఉన్నా కొని అంతా దాటికే ఏం పీకింది లేదు చేసింది లేదు. ఎప్పుడు తీరే ఏదో కొత్త సంవత్సరం వచ్చా మారుతుంది అంటే ఏం బొంగు మారదు. ఏంది మారదు. అదే చికెన్ ఫ్రై. మన జీతాలు ఇదే పని. శలక పట్టుకోవడం, నీళ్ళు కట్టడం, 18 మాసాల వరకు ఇదే పని. లేకుంటే సినిమా పోదాం పా ఈరోజు జనవరి 1 కి. జనవరి 1 కి మనం మాలేస్తున్నాం. మాలేస్తున్నావా? శివమాల వేసినావైతే. ఒక్కొక్కరు 500 వేసుకుంటారంటప్ప జనవరికి. ఒక్కొక్కరు 500. ఈ సొత్తన్న కొద్దిగా రావులే. అలా అప్పుడు వేస్తావా నువ్వు శివమాల? 4వ తారీఖు. 4వ తారీఖా? పర్లేదు. ఈ సొత్తుకుంది ఏంటి చేస్తుంటారు ఊర్లో? 30 మంది దాకా. సినిమా వేడిసి రాకుండాకి ఏం పెద్దలేదు. వద్దురనైనా సినిమా వాడు ఓవర్ ఫైట్లు కింద వీరసు. మరి వాడిని ఇట్లా పెట్టుకో కత్తి చెప్పుకొని ఇట్లా ఆరతిస్తాడు. అది ఎవరైనా చూసే వాళ్ళకి భయపడిచినట్టు భయపడిచింది సినిమాలు అంటేనే. వాడంటేనే ఓవర్ వీరసు. కలెక్షన్స్ మరొక కూడా సరే ఏం పని నాకేం పెద్దరా అనిపించలే. లేదు ఎత్తింది వీరసు కలెక్షన్. ఇంకేమన్నా మరంత ఓవర్ పెట్టకూడదు. ఫస్ట్ దాని రకంగా చూడబుద్ధి. ఇదేందో నాకు అర్థం కాలే. ఏమో ఆర్మీ కొడుకు ఆర్మీలో ఉంటాడు. వాడిని చంపేస్తారు. ఆర్మీ చంపేస్తారని అందే ఉండే వాళ్ళం. ఏందున్నాడు సినిమా? లేదు అస్సలు. వాడు సూదిస్తాడు. మొత్తం సూది అందరికి.
ఇంకా ఆ సూది కోసం ఆయన పోరాడుతుంటే బిడ్డ బాలకృష్ణ బిడ్డ ఏం లేదు రేసు ఇప్పుడైతే నాకు తెలిసి ఎన్టీఆర్ సినిమాలకి ఇప్పుడు రేపు సంక్రాంతికి మంచి మంచి సినిమాలు ఉన్నాయి మరి యాది హిట్ అవుతుందో యాది ఫ్లాప్ చక్రి అవుతుందో చక్రి సాంగ్స్ అది లేదు మరి చక్రి అయిపోతుంది అది కూడా. లేదు లేదు డైరెక్టర్ నమ్మట్లేదు సార్ ఆ? డైరెక్టర్ నమ్మచ్చు ఈ బాలయ్య ఊరుగా లేదంటే కోడి మురుగు పోయి చికెన్ తిని వద్ద పోయారు సినిమా చూసి ఇవాళ ఇలా ఇంకా అదే పడదా కొండ పడదప్ప. వద్దులే పోయి నా కండబడి అంటే ఇంకా వద్దు ఇంకా మనకి ఆడ ఇంకా కండ లేదు బొంగు లేదు అదే కదా ఆడ పోతావు కండ కారులు వాళ్ళంటే మన బడ్జెట్ తక్కువ. అది నిజమే మనం ఏం లేదు నేను కూడా ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాం అట్టు బట్టలు తెచ్చుకుందాం అబ్బా అని ఎలా పోతుంది కర్రలకి పోతా మరి కర్నూలు పోయి బట్టలు తెచ్చుకొని జనవరికి ఉమ్. మేలేగా సరే ఇదే మేలినమ్మా. ఏమైనా ఇంకా తప్పుతుందా కొత్త సంవత్సరం అంట ఏదో కొత్త మారుతుందంట ఉండా అబ్బా సూర్య మీ కడ చికెన్ కొడతారు ఆదివారం మంగళవారం శుక్రవారం చికెన్ వస్తు జరుగుతుంది. అబ్బా చీకాడు అబ్బా వద్దుపా చికెన్ షాప్ సరే వారంలోనే 8,000 10,000 వస్తాయి కనపడదు మీకు. 10,000 వస్తుంది. నా రోజు కూలి వాళ్ళ 400 500 వస్తాయి నాకు మందు ఖర్చు మందు ఆయనకి 130 రూపాయలు. నువ్వు అంటావు అబ్బా మొన్న పోతివి 20,000 తీసుకొస్తావా లేదా ఊరికి తెచ్చారంటారు కానీ జనాలు అవు వాళ్ళ కష్టం ఎట్లా చూడరు. తెచ్చి అంటే ఇంకా 80,000 తెచ్చి గుంటూరు పోయి 20,000 చెప్తావా మరి మొన్న పోతే 20,000 తెచ్చారే అనుకుంటాను. మామూలు అబ్బా 5 గంటలు వేసి వెళ్ళదు సరే తెల్లారుదాన్ని 5 గంటలు వేసి వాళ్ళం మరి 8 9 అవుతుంది ఇంటికి అసలు పత్తి ఊరి వెళ్ళా పత్తి కాట వేసుకోవాలా అంటే పెద్ద తిప్పలు కదా గుంటూరులో సాయి చిత్రంగా మనకి చలి కాదు కానీ నెమ్మగా ఈరోజు మంచి మంచి కాదు మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఎప్పుడు పిచ్చి చలి రేసు అయినా బలు ఉంది రేసు పొద్దున్నే ఉన్నామ్మా పిచ్చి చలి పెడుతుంటుంది రేసు అక్కడ పనులు అట్లాంటివి పనులు మంచి ఇటు పత్తి చేనులు అందులో రేగలు మన తీర 40 కాదు రేగలు రేగల్లో మనకెళ్ళి వచ్చినట్టు పంట వస్తుంది మనకెళ్ళి కొద్దిగా ఎక్కువ వస్తుంది రేసు అక్కడ పంట మన కొద్ది ఎక్కువ వస్తుంది పర్లేదు మరి ఆడ ఇల్లు ఇచ్చేది తెలదు కొట్టాలు వేసుకునేది తెలదు అడిగినాక కొట్టాలి కదా వేసుకునేదా మరి కొట్టాలు వేసుకోవాలి దాంట్లో ఉండాలి ఏమంటే డబ్బులు సంపాదించుకోవాలా డబ్బులు జీవితమే అవసరానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు డబ్బు కూడా ఉన్నానికి పోతుంది సరే లేదని దగ్గర ఉండదు కదా అదైతే ఖర్చు కూడా మనకి ఎలా 500 అంటే సినిమా పంపాలి అలా సినిమా మంచిది పడేదంట నిజం మరి 10 రూపాయలు ఉన్నాయి ఏదో చేస్తాం కానీ పొదుపు చేయాలా వాడు ఎంత చెప్పున్నా 4 రూపాయల కొద్దికా 5 రూపాయల వడ్డీకా 3 రూపాయల వడ్డీకా వాళ్ళ ఆశ ఉంటది. మనం ఎప్పుడు 7 రూపాయలు ఇవాళ చికెన్ తెచ్చుకుంటే పండురా ఇవాళ తలాక 200 వేసుకున్నాం పండి చికెన్ తెచ్చుకున్నామండి అంటాం మనం వాళ్ళు ఏంటంటారు వాళ్ళు అన్నారు. నిజం చెప్పాలంటే డబ్బులు చికెన్ తినరు ఏం తిన్నారు మరి నెల వారం కానీ తింటున్నారా లేదా మరి మనమేనేమో వారానికి 3-4 సార్లు తింటాం మరి అంత తయారయ్యారా 4 సార్లు తింటున్నావు వారానికి ఇంకేమి మరి గుంటూరే పెట్టాలి నన్ను చూపిస్తున్నావు.